తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువ కలది. కీర్తన 116 వచనము 15. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు శాంతి, సమాధానం, సంతోషం లభించునుగాక. జీవమరణాల అధినేత ప్రభువే. మానవులు గతించినప్పుడు సమాజం వారి జీవిత విధానాన్ని బట్టి తమ భావాలను వ్యక్తపరుస్తారు. మంచివారు, నీతిమంతులు, ముఖ్యంగా ప్రభుని యందు విశ్వాసం చూపువారు మరణించినప్పుడు సమాజం దేవుణ్ణి నిందిస్తుంటుంది. కానీ దేవునికి భక్తిమంతుల మరణం ఆనందం మరియు విలువైనది. ఎందుకంటే వారు తమ దేవుని చేరుకొని దైవ దర్శనాన్ని నిత్యం పొందుకుంటారు. దేవుని సమక్షంలో పునీతులతో, దేవదూతలతో కలిసి దేవుని సదా ఆరాధిస్తుంటారు. దైవభక్తుడు ఈ లోక వ్యసనాలలో చిక్కుకొని నాశనం అవ్వడం ప్రభునికి ఇష్టం లేదు. అలా అని వెంటనే వారిని మరణానికి గురి చెయ్యడు. మనం పెంచి పోషించిన పూలవనం నుండి మంచి, అందమైన, ఆకర్షణీయమైన పుష్పాన్ని కోసుకుంటామో అలాగనే ప్రభువు తనకిష్టమైన వారిని, తనకు విలువైన అందమైన పుష్పాలను కూడా కోసుకుంటారు. భక్తిమంతులు నడిచిన మార్గంలో అన్యులు నడుచుటకు కూడా ఇదొక మార్గం. అందుకే ప్రభునకు విశ్వాసుల, తన భక్తుల మరణం అమూల్యమైనది అని చెప్పవచ్చు. వారు జీవించిన కొద్ది జీవితం ఈ నేలపై సువర్ణ అక్షరాలను రాస్తుంది. కావున ప్రతి మనిషి దైవభక్తునిగా జీవిస్తే మరణప్రాయంలో భయపడాల్సిన, చింతించాల్సిన అవసరం లేదు. ప్రభువున్నాడు, నన్ను తన దరికి చేర్చుకుంటాడు అన్నటువంటి భరోసా ప్రతి భక్తునిలో చేరుతుంది. ప్రార్థించుదము. మా జీవనదాయకమైన దేవా, మీ ప్రేమానురాగాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేమును నీ ఎడల ప్రగాఢ విశ్వాసంతో జీవించి మా మరణ సమయంలో మీ దేవదూతలు మా ఆత్మను మీ చెంతకు చేరుస్తారన్న భరోసాతో, ఆత్మధైర్యంతో జీవించే శక్తియుక్తులను, ఆత్మతోడును దయచేయమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.